మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలే. పాడుతా తీయగా చల్లగా. పాడుతా తీయగా మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలేలో మా కంటెస్టెంట్స్ 3 రౌండ్స్ లో కంపీట్ చేయబోతున్నారు. ఫస్ట్ రౌండ్ మెడ్లీ, సెకండ్ రౌండ్ లో జుగల్బందీ, 3వ రౌండ్ శివ శక్తి గీతాలు. ఈ 3 రౌండ్లు పూర్తయ్యాక మా జడ్జెస్ వేసిన మార్క్స్ ఆధారంగా ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళకి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అదే విధంగా 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు వరుసగా బహుమతిగా అందజేయనున్నారు. క్రేన్ వక్కపొడి అండ్ దుర్గానే సంస్థ వారి కాంతారావు గారు సీజన్ 19 నుంచి ఇంతవరకు ఒక్క సీజన్ కూడా మిస్ అవ్వకుండా నన్ను ఈ కార్యక్రమాన్ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. సార్ నమస్తే. I would like to, on behalf of ETV and Paduta Teega, welcome TG Bharat Garu, the Industries and Commerce Minister of Andhra Pradesh. Please welcome TG Bharat Garu. వందల మందిని నీడకి చేర్చే చెట్టై కావాలి కాస్తాడు. మా చిన్నారుల్ని బ్లెస్ చేయడానికి వచ్చేసిన భరత్ గారికి మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాము. సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు పాడుతా తీయగా మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలే. సెకండ్ రౌండ్ జుగల్బందీ రౌండ్ స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక పెద్ద సర్ప్రైజ్. యువర్ ఫేవరెట్, యువర్ ఓన్ సునీత గారు మీకోసం ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. గివ్ హర్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఏమంటారు? మీ చేతులు ఇలా ఉండాలి. ఆల్ ఆఫ్ యూ. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. ఆల్ ఆఫ్ యూ. ప్రియతమా నీ వచట కుశలమా నేనిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. రిథంతో లాస్ట్ లో ఉన్న వాళ్ళు గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసి ఆ మాయే ప్రేమాయే. ఎంత గాయమైనా గాని నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేని, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది.
గుండెలోన నిలువుమా. అందరం కలిసి పాడాలి ఇప్పుడు. శుభలాలి లాలి జో. వెరీ గుడ్. నేను పాడతాను, రిపీట్ చేయండి. శుభలాలి లాలి జో లాలి లాలి జో. ఉమాదేవి లాలి జో లాలి లాలి జో. 1 2 3 4 కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే నా హృదయమా. అడగంగానే అప్లై చేసినందుకు మ్యామ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ సెకండ్ రౌండ్ లో చిన్నారులు జుగల్బందీ పర్ఫామ్ చేయబోతున్నారు. అంటే ఇద్దరు ఒకే పాటలో, ఒక పాటలో ఆ క్లాసికల్ కాంపిటీషన్ లాంటివి ఉంటాయి కదండి, అట్లాంటి పాటలు సెలెక్ట్ చేసుకుని ఈ చిన్నారులు ఒక కాంపిటీషన్ లాగా మీ ముందు ఈ పాటల్ని ప్రెజెంట్ చేయబోతున్నారు. మీకు నేను చెప్పింది అర్థం అవ్వలేదంటే వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ కంటెస్టెంట్స్ ని ఇద్దరిని పిలిచేస్తాను. వాళ్ళు పాడిన తర్వాత మీకు ఈ జుగల్బందీ రౌండ్ అంటే ఏమిటి అనేది అర్థమైపోతుంది. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి వాగ్దేవిని అండ్ నాగవైష్ణవిని. అందాల ఓ సుందరా, అందాల ఓ సుందరా, అందాల ఓ సుందరా, అనురాగ భావరస కేళి విహార, అందాల ఓ సుందరా. మధుర వసంతాన తొలి వెలుగు నేను, తొలకరి పరువాన చిరునవ్వు నేను, భావసరాగాల లాలింతునోయి, భోగ విలాసాల తేలింతునోయి, నాట్యగానముల నా సాటి నేనే, నాట్యగానముల నా సాటి నేనే, అందాల ఓ సుందరా, అందాల ఓ సుందరా. జనన జనన జల మంజీర ధ్వనిలో, ధిమికిట ధిమికిట అడుగుల సడిలో, లలిత మనోహర సంగీత చరిలో, ఆ ఆ, ఆ, లలిత మనోహర సంగీత చరిలో, సరస సుధామయ శృంగార గతిలో, ఆ ఆ ఆ, సరస సుధామయ శృంగార గతిలో, నాట్యగానముల నా సాటి నేనే, నాట్యగానముల నా సాటి నేనే, అందాల ఓ సుందరా, అనురాగ భావరస కేళి విహార,
ని దమ గమ దని సా గమ గ సగ స ని స ని దని ద గమ గ సగ స ని స ని దని ద గమ గ సగ స ని స ని దని ద గమ గ సగ స ని స ని దని దని ద మ గ స ని గ స ని దమ ద ని దమ అందాల ఓ సుందర సమమ గద దమ ని ని ద స స ని స స ద ని ని మ ద ద గ మ మ సమమ గద దమ ని ని ద స స ని స స ద ని ని మ ద ద గ మ మ సమమ గద దమ ని ని ద స స ని స ని స స స ద ని ని మ ద ద గ మ మ గ మ గ మ సమమ గద దమ ని ని ద స స ని స ని స ని స స ద ని ని మ ద ద గ మ మ గ మ గ మ గ మ ద ని స గ మ ద ని స గ మ ద ని గ మ ద ని స గ మ ద ని స గ మ ద ని గ మ ద ని స గ మ ద ని స అందాల ఓ సుందర అందాల ఓ సుందర 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 ఒక్కసారి మా వాద్య బృందానికి. ఇది మీరిద్దరు కాంపిటీషన్ లాగా లేదు, ఇద్దరు జాలీగా ఫ్రెండ్స్ లాగా ఊరికే అలా ఒక డ్యూయట్ పాడుతున్నట్టుగా అనిపించింది నాకు. నేను ఇంకా పోటీ అంటే ఈవిడ జుట్టు లాగేసి నీ విగ్గు పీకేసి ఇట్లా ఒక పెద్ద ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకున్నా. లేదే, నవ్వుకుంటూ పాడుకున్నారు ఇద్దరు. ఇప్పుడు ఈ జడ్జెస్ ఏం చెప్పినా కూడా ఆఖరికి మా కాంతారావు గారు డిసైడ్ చేయడమే ఫైనల్ గా. అర్థమైందా? గ్రంథి కాంతారావు గారే బయలుదేరదాం అనుకున్నారు సార్ మీరు. అమ్మా, ఆయనకి నచ్చితేనే మీ పర్ఫార్మెన్స్. అర్థమైందా? ఓకేనా? ఓకేనా? ఓకే, ఐ హోప్ హీ లైక్డ్ ఇట్. జడ్జెస్, ఓవర్ టు యూ. వాగ్దేవి నాగవైష్ణవి, సూపర్ అమేజింగ్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా చాలా అరుదైన పాట చాలా అపూర్వంగా ఆలపించారు ఇద్దరు. ఏకకాలంలో రెండు కోకిలలు ఒకే పాటను పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడ్డట్టు లేదు, పాటతో పోటీ పడ్డట్టుంది. ఇలాంటి పాటలు మీరు పాడటం అనేది ఈ వేదిక సాక్షిగా నిజంగా విన్న మేమందరం పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇలా మీ జనరేషన్ ఇలాంటి పాటలు పాడుతూ ఉంటేనే పాత పాటలకి మళ్ళీ 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 ప్రాచుర్యం లభిస్తుంది. అంత గొప్ప గాయనీమణులకి, రచయితలకి, సంగీత దర్శకులకి నిజమైన ఘనమైన నివాళి సమర్పించిన వాళ్ళు ఈ రోజు ఈ ఇద్దరు బంగారు తల్లులు అంత అద్భుతంగా ఆలపించారు. థ్యాంక్ యూ సో మచ్. కాంతారావు గారు, మీకు నచ్చిందా సార్? వీళ్ళిద్దరు పాడి సూపర్గా ఉందా? సూపర్గా ఉందనే సార్. థ్యాంక్ యూ సార్. త్వరగా వెళ్ళిపోండి, థర్డ్ రౌండ్ రెడీ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
కర్నూలు బ్యాక్ డ్రాప్ తో రాయలసీమ కథ పోతుగడ్డ చిత్రం జనవరి 30న మన ఈటీవీ విన్ లో రిలీజ్ అయింది. ఆ మూవీ డైరెక్టర్ అండ్ క్రూ, హీరో హీరోయిన్ ఇక్కడికి విచ్చేశారు. సో వాళ్ళని ఒక్కసారి మీకు పరిచయం చేయబోయే ముందు ఒకసారి ఆ చిత్రం ట్రైలర్ చూసేద్దాం. ట్రైలర్ ప్లీజ్. హలో కిట్టు, బయలుదేరావా? నాకెందుకో మనం తొందరపడుతున్నాం అనిపిస్తుంది. లేదురా, మనం ఎప్పుడు పోవడమే కరెక్ట్. మన చేతుల్లో ఉండే చివరి ఛాన్స్ రా ఇది. నా కోసం చాలా ధైర్యం చేస్తుండవురా. నీ మీద ప్రేమనే నాతో ఇవన్నీ ధైర్యంగా చేసేలా చేస్తుండేది. మీరాడ దుడ్లు పంచే తీరల్లా, నేనీడ గెలిచే తీరల్లా. డబ్బులున్న బుట్టలు బస్సులోనే వస్తున్నాయి. 50 కోట్లు. మన పేరు పోతుగడ్డ నుంచి ఢిల్లీ దాకా మోగల. ఈసారి కూడా నేనే గెలవాల. మద్దూరు గాడికి ఏ చిన్న అవకాశం వచ్చినా జనంలా రచ్చ చేస్తాడు. విషయం బయటికి పొక్కనే కూడదు. ఊరు దాటేసి ఉండం కదా గీతో, నువ్వు ఇంకా ధైర్యంగా ఉండు. ఇప్పుడు కావాల్సింది సావు కూడా తెలియకుండా ప్రాణం తీసేటోడు. వెంకట ప్రాణాలు తీయడానికి వెనకాడుతురా. ఎడా బస్సులోనే డబ్బెత్తేయడానికి సముద్రగాడి మనుషులు వచ్చి ఉండారు. ఎవరై ఉంటారా? బస్సులో అయినోళ్ళు కానోళ్ళని ఏమీలా, అందరూ సావల్లా. ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? సబ్జెక్టు సాక్ష్యం ఉండకూడదు. బస్సులో ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలకూడదు. కష్టమైన బాధైనా నన్ను దాటుకునే నీ దగ్గర రావాలి. హలో, హౌ ఆర్ యూ? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. పోతుగడ్డ చిత్రం రిలీజ్ అని మీకు ఇది ఫస్ట్ సినిమా అండి, లేకపోతే ఇది వాట్ ఇస్? దిస్ ఈస్ మై సెకండ్ ఫిల్మ్ అండి. కానీ ఇంత కొంచెం సక్సెస్ టాక్ వచ్చి అంత పబ్లిక్ అందరికీ తెలిసిన ఫిల్మ్ ఇది నా ఫస్ట్ అని చెప్పాలి. అచ్చా, కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, పోతుగడ్డ అవును, ఈ సినిమా మీ ఇమాజినేషనా? ఇది ఎట్లా, మీ ఇన్స్పిరేషన్ ఎలా? ఈ చిత్రం జ్ఞానానికి మించిన సంపద లేదంటారు. అలాంటి జ్ఞానాన్ని, ప్రపంచ పరిజ్ఞానాన్ని ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో కోట్ల మందికి అందిస్తున్న చిరస్మరణీయులు రామోజీరావు గారిని స్మరించుకుంటూ పోతుగడ్డ సినిమా యాక్చువల్లీ ఈటీవీ లాంటి యాజమాన్యంతో, అలాంటి సంస్థతో పనిచేయాలని ఎంతో మంది ఎన్నో సంవత్సరాలు కలలుగంటూ ఉంటారు. అది నాకు మా 24 సినిమా స్ట్రీట్ మా ప్రొడ్యూసర్స్ ద్వారా అది సాధ్యమైంది. థ్యాంక్స్ టు ఈటీవీ. దిస్ ఈజ్ మై డెబ్యూట్ ఫిలిం పోతుగడ్డ. యాక్చువల్లీ ఇది నేను కర్నూలు వాన్నే. ఈ కర్నూలు బ్యాక్ డ్రాప్ నుంచి తీసుకొని ఎంటైర్ ఫిల్మ్ మొత్తం కర్నూలుకు సంబంధించినటువంటి మన భాష, మన యాసలో మనం రోజు మాట్లాడుకుంటా ఉంటాం పొద్దు నుంచి రాత్రి పడుకునే వరకు. అలాంటి భాషతో, అలాంటి యాసతో మన ప్రేమ, మన పరువు, మన పగ, మన ప్రతీకారం, మన ఎమోషన్స్ ఎలా ఉంటాయి స్క్రీన్ మీద ఎంతో మంది చూపించారు. ఇప్పుడు మళ్ళీ ఒక కొత్తదనంతో, చాలా కొత్త రకమైన స్క్రీన్ ప్లేతో ఈటీవీ యాజమాన్యం బాబిరెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఎంతో చాలా బాగుంది, ఇది చాలా మళ్ళీ ఫ్రెష్ గా అవుతుంది, ఎన్నో సంవత్సరాల తర్వాత రాయలసీమ బ్యాక్ డ్రాప్ ఈ కథ అని చెప్పేసి ఒక పాడుతా తీయగా లాంటి ఈ ప్రోగ్రామ్ ని మీ ముందుకు తీసుకొస్తున్న అదే ఈటీవీ యాజమాన్య సంస్థ ఈ పోతుగడ్డ సినిమాను కూడా మీ దాకా తీసుకొస్తుంది. అందరూ ఫ్యామిలీ అందరూ ఈటీవీ అనగానే చాలా మానసిక ఉల్లాసంతో ఎంటైర్ ఫ్యామిలీ అందరూ మనం ఎంజాయ్ చేస్తుంటాం. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేసేటువంటి సినిమా ఇది. ప్లీజ్ బ్లెస్ చేయండి, ఆదరించండి. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. చాలా గొప్ప సినిమా. మన కర్నూలు అంటేనే మనకు చాలా, ఇక్కడ కొండారెడ్డి బురుజు చాలా గొప్పది. సో ఇక్కడ నుంచి పోతుగడ్డ సినిమా, అలాగే నేను మీ కర్నూలు డైరెక్టర్ని, నన్ను బ్లెస్ చేయండి, అంత గొప్పగా ఇది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సార్. హీరోయిన్ మాట్లాడకుండా ఈ టీం వెళ్ళదు కదా, సో హీరోయిన్ కూడా మాట్లాడాలి కదా. మేడం మీరు ఒక 2 మాటలు. అందరికీ నమస్కారం. నా పేరు విస్మయ. నేను ఈ పోతుగడ్డలో మీ గీతగా చేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ విన్. థ్యాంక్ యూ సో మచ్ పాడుతా తీయగా టీమ్. థ్యాంక్ యూ సో మచ్ చీఫ్ గెస్ట్ అందరూ, మన గెస్ట్ అందరూ, అండ్ అందరూ ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో యా, మన కర్నూలు మాండలికం, మన రాయలసీమ భాషలో మేమందరం నేర్చుకొని చేసిన మూవీ ఇది. భాష ఒక్కటే కాదు, మన పగ, మన ప్రతీకారం, మన ప్రేమ, అన్నీ, మన పరువు అన్నీ కలిపిన ఎమోషన్స్ ఉన్న మూవీ ఇది పోతుగడ్డ. సో మేము కష్టపడి ఇక్కడ దాకా వచ్చాము. మీరు మా సినిమా కాదు, మన సినిమాగా దీన్ని ప్రోత్సహిస్తారని అనుకుంటున్నాము. ఈ మాండలికంలో నేను మీ అందరి కోసం ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి సౌండ్ చేస్తే నేను డైలాగ్ చెప్తాను. ఏందిలే చాలా వగలు పడతాను, లవ్ లెటర్ యాడ్లే 10th క్లాస్లోనే ఈ అబ్బి నా కోసం తిక్కన్న పద్యం రాసుండాడని చాలా గొప్పగా చెప్పుకుంటా అంటే నువ్వేందిలే ఈడ కూర్చొని నిలబడి చూస్తున్నావు. ఈరోజు ఇంటో వచ్చి చుట్టుండా, రేపిస్తానులే. 30th Jan నుంచి ఈటీవీ విన్లో పోతుగడ్డ స్ట్రీమింగ్ అవుతుంది. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ప్లీజ్ డూ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మీరు ఇంకా వీలైతే ఉండి మా చిన్నారుల పర్ఫార్మెన్స్ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ జుగల్బందీ రౌండ్ లో నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రకృతి అండ్ రిషిల్.
నిరి సని సదా పగరి సదా పరి సదా పసదా పద పద ని దని దని సని దని సరి సరి గరి ని సరి రి సని దని సని ద పమ పద ని గోపాల జాగేలరా గగ మగ మగ గమ గమ రి మగ గరి సగరి సని దరి సని ద సని ద ప ద సరి గా రి గరి గరి రి రి మగ గరి సగరి రి సదరి సదాని ద పద సరి గరి రి గమ మ సరి గ సరి గా గ ద సరి పద మగ రి సని ద పద గరి సని ద పద రి సని ద ప సని ద ప ని ద మ ద ప మగ రి గ పద సరి గ గోపాల మగ పద స మగ మగ గరి స ద స గరి సని ద పద సని ద పద జాగేలరా రి మ బని సరి రి రి మ రి మ రి రి సని స సరి ని ని స భ ని రి సని వ మ రి రి మ మ ని ని రి రి ప మ రి సని స మ రి మ సరి ని రి సరి ని స మ ప ని సరి మ రి రి సని రి స సని ప స రి మ ప ని గోపాల జాగేలరా గ రి రి గ రి గ రి రి స స ద గ గ రి గ గ సరి రి ద స స ప ద రి సరి ద స ద ప ప ద స రి గ గ గ బ గ బ గ గ రి 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 గ రి గ రి రి స స సరి సరి స స ద ప ప ద గ రి 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 గ రి స ద స స రి స ద ప ద ద స ద ప ద ప ప ద గ రి స ద గ రి స ద ప రి స ద ప గ స ద ప గ సరి గ ప స ద గ రి రి స రి స ద ప ద స రి రి స రి రి ద స ద ప గ ప ద గ రి స ద గ రి స ద ప గ స ద స ద స ప ద గ గ ప ద గ రి స గ రి ద ప గ రి ద ప గ స ద ప రి స గ రి ప గ ద ప స ద రి స రి గ రి గ స రి స ద స ద ప ద గ రి రి స ద రి స స ద ప స రి గ ప ద గోపాల జాగేలరా నన్ను లాలించి పాలింపరావేలరా బాల గోపాల జాగేలరా కొన్నేళ్ల క్రితం సీజన్ 20లో రిషిల్లో కంటెస్టెంట్గా వచ్చాడు దీంట్లో సగం. అప్పుడు అసలు నేరుగా నించోవడం కాదు కానీ ఆ మైక్ పట్టుకోవడం కూడా తెలియదు వీడికి. ఇప్పుడు ఈ సీజన్లో ఆ మైక్ని మాస్టర్ చేయడం, దానితో పట్టుకుని ఎలా పర్ఫామ్ చేయడం, ఆ వాయిస్ ఎంత త్రో చేయడం కాకుండా సంగీతం కూడా నేర్చుకుని ఇంత అద్భుతంగా ప్రకృతికి ఈక్వల్గా పర్ఫామ్ చేసావురా. థ్యాంక్ యూ సార్. అంటే ఈ పాటల్లో లిరిక్స్ మాత్రం కాకుండా మళ్ళీ స్వరాలు నేర్చుకొని సంగీతం గుర్తుపెట్టుకొని ఎలా ఇలా పెర్ఫామ్ చేస్తారు? నాకు క్లాస్ పీకుతారా మీరు దయచేసి? ఎలా చేయాలన్నది, ఇది ఎలా నేర్చుకోవాలి, ఎలా వీళ్ళు చెప్పి ఇక్కడి నుంచి అనౌన్స్ చేసేది నాకు గుర్తుంటం లేదు. ఎట్లా పాడుతున్నారా మీరు ఇలాగా? అమ్మమ్మమ్మ బాబోయ్. జడ్జెస్ నాకైతే అర్థం కావట్లేదు. రిషిల్ ప్రకృతి చాలా చాలా ఒక అత్యద్భుతమైన సంఘటన జరిగింది ఈ రోజు. ఏంటంటే అభ్యర్థులు పాడుతుంటే న్యాయమూర్తులు మనం కరతాళ ధ్వనులు మనం కొడతాం, అట్లాగే ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. కానీ ఈ రోజు ప్రేక్షకులతో పాటు మాతో పాటు వాద్య పరికరాల ఆ బృందం కూడా చప్పట్లు కొట్టారంటే మీ స్థాయి, మీ ప్రతిభ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. రిషిల్ ఈరోజు మాత్రం నువ్వు చాలా చాలా ఆశ్చర్యానికి గురి చేసావు. ప్రకృతి నువ్వు ఎప్పట్లాగే చాలా అద్భుతంగా పాడావు. నువ్వు ఎలాగూ లక్ష్మీదేవివి, ఈయన ఎలా పొగడాలి నాకు అర్థం కావట్లా. ఏంటన్నా అసలు ఎంత సాధన చేసావో ఈ 2-3 ఏళ్లలో, ఎంత పరిణతి చెందావో. హ్యాట్స్ ఆఫ్ టు యు నాన్న. నువ్వు ప్రతి రోజు ప్రతి సీజన్ కి ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నావు మమ్మల్ని అందరినీ. నేను ఈ పాట చూసిన తర్వాత ఎలా ఉండబోతోంది, ఈ కాంబినేషన్ సెట్ చేశారే, ప్రకృతి తినేస్తుంది కదా రిషిల్ని అనుకున్నా. కానీ నాన్న నువ్వు స్టాండ్ అవుట్ అయ్యావు. ఎంత బాగా పాడావో తండ్రి, బంగారు తండ్రిరా నువ్వు. అండ్ ప్రకృతి, నేను పాడుతున్నాను, నీ సమాధానం ఏంటి అన్నట్టుగా చూడటం కూడా అలాగే చూసావు. లిటరలీ అమేజింగ్ టాలెంట్, అమేజింగ్ పర్ఫార్మెన్స్. లక్ష్మీదేవి వచ్చి సరస్వతి దేవిలా పాడినట్టుంది. అద్భుతమైన ప్రదర్శన. రిషిల్, నువ్వేమో మాస్ హీరోగా వచ్చి క్లాస్ హీరో, ఇప్పుడు క్లాసికల్ హీరో అయిపోయారు. ప్రకృతి బ్యూటిఫుల్. ఏ రాగం ఉండింది దీంట్లో? మోహన, షణ్ముఖ ప్రియ, కాంబోజి, మధ్యమావతి. వా 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 వా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. బోత్ ఆఫ్ యూ రాక్డ్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
సార్ అండ్ రిషిల్ నాకు చాలా గ్రేట్ పార్ట్నర్ లాగా ఉండాడు ఈ మొత్తం రిహర్సల్స్ లో. నాకు ఏదైనా అనిపించి నేను ఒక తప్పు వాడికి చెప్తే వాడు ఎంత హ్యాపీగా తీసుకొని అక్క నేను చేసుకుంటా అక్క ఓకే అక్క అంటాడు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హ్యావ్ హిమ్ యాజ్ మై గ్రాండ్. సేమ్ సార్. నాకు నాడ్యూల్స్ వచ్చినాయి ముందు వోకల్ కార్డ్స్లో. అయితే జీలో ప్రాక్టీస్ చేసాం. ఒక హాఫ్ నోట్ తగ్గియమంటే తగ్గించారు అక్క. సో స్వీట్. ఇది మనమే ఊరికే కాంపిటీషన్ అది ఇది అనుకుంటాం తప్ప వీళ్ళకి అది చెప్పినట్టు ఇందాక వీళ్ళిద్దరు డ్యూయట్లు పాడుకుంటున్నారు అది సరదాగా అని ఇట్లాంటి పాటలు ఎంపిక చేసుకున్నారు. బ్రో ఇట్లా అద్భుతంగా వీళ్ళు అసలు పాడేస్తూ ఉండి మనల్ని అసలు అలరించేసేసి మనమే అసలు వీళ్ళల్లో ఎవరు గెలుస్తారని టెన్షన్ పడుతున్నాం తప్ప వాళ్ళకి ఇది మీ ముందుకు వచ్చి వేదికిచ్చి ఒక పర్ఫామ్ చేయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చాం మనం అంతే. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆ అవకాశాన్ని తీసుకొని. దే జస్ట్ హ్యావింగ్ అ బ్లాస్ట్ అండ్ ఎంటర్టైనింగ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. నిజంగా బ్యూటిఫుల్. మీరందరు గెలిచినట్టే ఇంకా కాంతారావు గారు పాపం 6 గిఫ్ట్లు ఇవ్వాలంటే ఎట్లా, అందుకే ఇప్పుడు టోపీ పెట్టేసుకున్నారు ఆయనే. చిన్నారులు థ్యాంక్ యూ. గో గెట్ రెడీ, రిలాక్స్ ఫస్ట్ అండ్ దెన్ థర్డ్ రౌండ్ లో కలుద్దాం. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సార్. శ్రీ టీజీ వెంకటేష్ గారిని, శ్రీ టీజీ భరత్ గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ ప్లీజ్ వెల్కమ్. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఒక 2 మాటలు మా చిన్నారుల గురించి మీరు చెప్తే వాళ్ళకి ఒక ఆశీర్వాదం లాగా ఉంటుంది. పాడుతా తీయగా ఈ కార్యక్రమాన్ని నా మిత్రులు కీర్తిశేషులు బాలు గారు, మరి పెద్దలు సన్నిహితులు రామోజీరావు గారు ఈ పాడుతా తీయకి ఒక 2 కళ్ళగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. కానీ వారు ఉభయులు స్వర్గంలో ఉన్నారు, కలిసి మనతో లేరు. వారి ఆశయాలు మాత్రం మనతో ఉన్నాయి. మరి అలాగే మన రామోజీరావు గారి కుమారులు కిరణ్ గారు, బాలు గారి కుమారులు చరణ్ గారు, వారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే ఈ గ్రూపు, రామోజీరావు గారి గ్రూపు కలకాలం చల్లగా ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు, ఈటీవీ బ్రహ్మాండంగా కార్యక్రమాలను తీసుకువెళ్తున్నారు. 12 సంవత్సరాల కిందట నేను మంత్రిగా ఉన్నప్పుడు పాడుతా తీయగా కార్యక్రమం కర్నూలులో పెట్టాలి. ఈనాడు గ్రూప్ వారికి, రామోజీరావు గ్రూప్ వారికి మరొక తూరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. భరత్ గారు మీరు ఒక 2 మాటలు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ కర్నూల్. అందరికీ నమస్కారం. పెద్దలు మా ఫాదర్ టీజీ వెంకటేష్ గారికి, చరణ్ గారికి, జడ్జెస్ అందరికీ, ఇక్కడ విచ్చేసిన కర్నూల్ నివాసులందరికీ నా నమస్కారాలండి. పాడుతా తీయగా ప్రోగ్రామ్ ఐ థింక్ 13 years or 12 years బ్యాక్ ఫాదర్ చెప్పినట్లు ఫాదర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అప్పుడు జరిగింది. తర్వాత నేను మినిస్టర్ అయిన తర్వాత ఇక్కడ జరగడం అదొక కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కర్నూల్లో ఇంకా మంచి ప్రోగ్రామ్స్ వస్తే చాలా బాగుంటుంది. మా టీజీవీ గ్రూప్ నుంచి ఎల్లప్పుడు వి కీప్ సపోర్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్. మీకు అందరికి తెలుసు, వీ హ్యావ్ బీన్ సపోర్టింగ్. ఏదన్నా పెద్ద ప్రోగ్రామ్ ఏదన్నా జరిగింది అంటే మా టీజీవీ గ్రూప్ నుంచి సపోర్ట్ లేనిదే ఏది జరగలేదు. అండ్ పాడుతా తీయగా అనేది ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామ్స్ ఇన్ ఈటీవీ. All the best to the children who have all participated and thank you once again. Good night, good day and thank you. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరి చేతుల ద్వారా మా స్పాన్సర్స్కి ఒక ఆనర్ చేయాలన్నది మా ఆశ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రేన్ వక్కపడి అండ్ దుర్గాని సంస్థల అధినేత శ్రీ గ్రంథి కాంతారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. Ladies and gentlemen, let's welcome Shri Srikanth Reddy, SPY Reddy Gari Varasudu, Chairman, Nandi Group of Companies. Shri Lalita Rice Managing Director Shri Matte Prasad Babu Garni వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
వాళ్ళ తరఫున శ్రీ ఏవి రమణరావు గారు పురస్కారాన్ని స్వీకరిస్తారు. మల్లికా హాస్పిటల్ గుంటూరు డాక్టర్ నరేష్ బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరు చైర్మన్ శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏఎస్ బ్రాండ్ నువ్వుల పప్పు నూనె డైరెక్టర్ శ్రీ శశి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ శశి అండ్ శ్రీ రవి గారు ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అంబికా దర్బార్ బత్తి కర్నూలు డిస్ట్రిబ్యూటర్ శ్రీ నాగరాజు గారు. తెనాలి డబుల్ హార్స్ రాయలసీమ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ శ్రీ రాజా సురేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీధీరా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కర్నూలు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గోవర్ధన్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే పాండురంగారావు గారు కూడా. శ్రీరామ్ రాఘవేంద్ర చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు జనరల్ మేనేజర్ శ్రీ బాలా అంకన్న గారు అండ్ భాస్కర్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. స్కందాంశి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ సతీష్ కుమార్ గారిని వేదికకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏపీ అండ్ కర్ణాటక మేనేజింగ్ డైరెక్టర్ పాటిల్ గోపాల్ రెడ్డి అండ్ హరీష్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. కూర్మం ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కర్నూలు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మేధం శ్రీనివాసులు అండ్ వెంకటేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనురాగ్ పూజా ప్రొడక్ట్స్ చైర్మన్ శ్రీమతి అండ్ శ్రీ గర్లపాటి సురేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవాల్టి ఈ జుగల్బందీ గ్రాండ్ ఫినాలే సెకండ్ రౌండ్ లో నెక్స్ట్ 2 contestants are going to be Pranati and Dheeraj. ఆ
తెరగిడతాం
తాకిట తకిట తకిట తజను తజను తజ్జం తకిట తొంగుడు తత్తాం తకిట తొంగుడు తజ్జం తకిట తోం కిట తగ 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 దీం తక దిమ్మి తజ్జిం తక జను దీం తక దిమ్మి జేం తక జను కిట తగ తగ తజ్జం తాకిట తగ తగ తజ్జం తాకిట తగ సరి దరి సరి సరి దరి ద మగరి స స స సని దని సరి సని ద మగరి సని స మని ద స స ని సరి సని దని సని ద మగరి మగ మగని దని పండించే వసంతాల తగజను హంపి శిల్ప శృంగారమై సర్వానంద రాగాల రసధుని సర్వామోద సంగీతమై నాలో పొంగు వయ్యారి సొగసులు కావ్యోద్భూత కల్హారమై నాలో ఉన్న చిన్నారి కలలివి నానా చిత్రవర్ణాంకమై వన్నెలు పిలవగ నవ్వగ మొలవగ వన్నెలు పిలవగ నవ్వగ మొలవగ మమ్మద దమగమ మమ్మద సని దమ రంపంప రంప పంప రంపంప రంప పంప రంపంప రంప పంప రంపంప రంప పంప భరతము నెరుగని నరుడడ రజికుడు రొక్కురోలు అటు చూడు బ్రేక్లోని సొక్కు చూడు వెస్ట్ సైడ్ రైము మీద ట్విస్ట్ చేసి పాడి చూడు పాట కొత్త మేళ వింపు వింత చూసి వంత పాడు రాక్ 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 అండ్ రోల్ షేక్ 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 అండ్ రోల్ రాక్ 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 అండ్ రోల్ షేక్ 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 అండ్ రోల్ రప్ప బాబా 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 రబా బాబా 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 జనగీతము శివ పాదజాతము వజింపగ వశమా వజింపగ వశమా చిన్నారులు జడ్జెస్ ప్రణతి ధీరజ్ వస్తే చాలా బాగా పాడారు. ఎంత బాగా పాడారు. థ్యాంక్ యూ. అసలు గబుక్కున ఆ శాస్త్రీయ సంగీతం నేపథ్యం నుండి ఒక్కసారిగా పాశ్చాత్య సంగీతంలోకి రావడం చాలా 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 గొప్పగా అనిపించింది. మరి ఇంత గొప్పగా పాడితే మరి సురమోదం కాకేమవుతుంది? సురమోదం మాత్రమే కాదు, నరమోదము, చిరమోదము, స్థిరమోదము, సకల చరాచర మోదము, వెరసి విశాల వసుంధర మోదము. థ్యాంక్ యూ సో మచ్. ఒరిజినల్ పాటలో ఉన్న అన్ని విషయాలు చాలా బాగా చేశారు. ప్లస్ మీరేదో డిజైన్ చేశారు. ఎవరు చేశారు డిజైన్? అది మా నాన్నగారు చేశారు సార్. నాన్నగారు అండ్ అక్క నేను అండ్ అంకుల్ కూడా కలిసి చేశాం. కలిసి. కానీ ఎంత బాగుండిందంటే చాలా కొత్తగా వినపడింది. నేను ఇమీడియట్ గా చరణ్ గారిని అడిగాను, సార్ ఇది ఏంటిది ఒరిజినల్ ఇలా ఉందంటే లేదు వాళ్ళు డెవలప్ చేశారని. అంటే ఆ క్రియేటివ్ ఆ మైండ్ సెట్ ఉంది కదా. సో ఈ రోజు మీరు పాడుతా తీయగల ఒక కంటెస్టెంట్స్, కానీ ఇంకొక 5 years లో యూ విల్ బి ద స్టార్, సూపర్ స్టార్స్ ఆఫ్ మ్యూజిక్ వరల్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. బా ఏం పాడారు. నాకు ఒరిజినలే ఆల్రెడీ కాంప్లికేటెడ్ గా ఉంటుంది. దానికి తోడు మీరు ఇంకొంచెం దానికి అడిషనల్ గా యాడ్ చేయటం, నిజంగా సాహసం చేయడమే ఇది చెప్పాలి అంటే. ఈ పాటకి అడిషనల్ గా ఏదన్నా దానికి యాడ్ చేసి అండ్ దెన్ ఒరిజినల్ ది కరెక్ట్ గా పాడి కరెక్ట్ గానే ఆ తర్వాత ఫినిష్ చేయటం అనేది సాహసోపేతమైనటువంటి ఒక చర్య. అందులో మీరిద్దరూ కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు. దానికి ఇళయరాజా గారి ఆశస్సులు మీ ఇద్దరి మీద ఖచ్చితంగా ఉంటాయి. అండ్
మీరు వారి సంగీతంలో పాడేంత స్థాయికి ఎదగాలని నేను మనసారా మిమ్మల్ని ఇద్దరిని దీవిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చిన్నారులు వెళ్ళండి, గెట్ రెడీ ఫర్ ద థర్డ్ రౌండ్. ఆల్ ద బెస్ట్. పర్ఫార్మెన్స్ చేశారు సూపర్ గా. కొంచెంసేపు రిలాక్స్ అయిపోయి థర్డ్ రౌండ్ రెడీ అయిపోయి వచ్చాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. పాడుతా తీయగా చల్లగా